నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు మనం ఒకసారి పాత సినిమాల దగ్గరికి వెళితే నందమూరి తారక రామారావు గారు అలానే కమలాకర్ కామేశ్వరరావు గారు కలిపి చాలా సినిమాలు వాళ్ళ కాంబోలో వచ్చాయి, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మనం బ్లాక్ బస్టర్స్ అంటున్నాం కదా, కలెక్షన్ల వర్షం అంటున్నాం కదా, అట్లా కురిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగిందంట. ఒక టైంలో కమలాకర్ గారు వెళ్ళి సినిమా చేద్దామని అంటే నిర్దాక్షిణ్యంగా ఆయన్ని గెంటేశారట. గెంటేశారా? నిజమా? అది ఎట్టే కమలాకర్ కామేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారిని బాగా ప్రేమించేవారు. ఎంతగా ప్రేమించేవారు అంటే అసలు మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా వేస్తానని ఆయన అనుకోలేదు. ఎవరికి మన కేవీ రెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారికి అనుకోలేదు అన్నమాట. ఎన్టీ రామారావు అంటే కృష్ణుడు, రఘురామయ్య బాగుంటాడు, లేకపోతే సిఎస్ఆర్ ఆంజనేయులు బాగుంటాడు ఎలాగనుకున్నారు. కానీ ఎన్టీ రామారావు గారి మీద ఎవరికి దృష్టి లేదు. అప్పుడు ఆ సినిమాకి కో డైరెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? కమలాకర్ కామేశ్వరరావు గారు. కేవీ రెడ్డి దగ్గర కమలాకర్ కామేశ్వరరావు గారు, లింగమూర్తి వీళ్ళందరూ పనిచేస్తుండేవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళ తాత కలిసి. అర్థమైందా? అయితే అప్పుడు ఈ కమలాకర్ కామేశ్వరరావు గారు కొత్తగా వచ్చారు, బిఏ చదువుకొని మన మచిలీపట్నం నుంచి. ఒక గోఖలే అనేటువంటి ఒక ఆర్టిస్ట్ చేత ఎన్టీ రామారావు ఫేస్కి కిరీటం పెట్టించి ఆర్నమెంట్స్ అవి పెట్టించి ఒక స్కెచ్ వేశాడు. వేస్తే బాగున్నట్టుంది. అయితే మొత్తం రిస్క్ అయితే అయిందని చెప్పేసి మొత్తం ఆధారబాహుడు కదా, అంటే శరీరం అంతా నగలు, కిరీటం, దండకడియాలు, పిల్లల గ్రోవి అన్నీ, కాళ్ళు కడియాలు, మొలతాడు, గంటల మొలతాడు ఇవన్నీ వేసి స్వర్ణాభరణాలు వేసిన తర్వాత అప్పుడు రామారావు గారు సెట్లోకి వస్తున్నారు అన్నమాట. వస్తే అందరూ అంటే ఆయన రాగానే లేచి నిలబడిపోయారు అన్నమాట అందరూ. అంటే వాళ్ళు తెలియకుండా నిలబడిపోయి దండం పెట్టుకున్నారు. అంత వర్క్ చేశాడు కమలాకర్ కామేశ్వరరావు అన్నమాట. ఆ ప్రకారంగా అప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి ఫోటో లేనటువంటి ఆంధ్రదేశంలో ఇల్లు లేదు కదండి. ఇప్పుడు ఏదన్నా ఒక క్యారెక్టర్ ఉందనుకో, దానికి స్కెచ్ వేస్తున్నారు కదా, ఆ కాస్ట్యూమ్స్ తో ఎట్లా ఉంటారు అనేది ఒక స్కెచ్ వేస్తారు. అవును, మరి అప్పట్లో కూడా స్కెచెస్ వేసేవారు ఎట్లా ఉంటారు ఈ వేషధారణలో అని. అవును, అసలు అప్పట్లో ఏంటంటే ముందు అందరినీ డైరెక్టర్ కంటే ముందు ఆర్ట్ డైరెక్టర్ వచ్చేవాడు. అది మీకు తెలియదు. ఎందుకంటే ఒక కథ చదివిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్లు చెప్పాలన్నమాట, అయ్యా ఈ కథలో ఇన్ని సెట్టింగులు ఉంటాయి, ఈ కథలో కాస్ట్యూమ్స్ కొనవలసి ఉంటుంది, ఈ కథలో ఇట్లాంటి ఆర్నమెంట్స్ కొనవలసి ఉంటుంది, ఈ కథలో డే ఎఫెక్ట్లో ఉన్న సీన్లన్నీ, నైట్ ఎఫెక్ట్లో ఉన్న సీన్లన్నీ, ఇన్ని అని మొత్తం అంతా డీటెయిల్గా వాళ్ళు చెప్పిన తర్వాత ఈ సినిమాని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారో వాళ్ళు పేరు చెప్పడం. కానీ ముందు ఆర్ట్ డైరెక్టే. అది కాస్ట్యూమ్ డ్రామా, ఏం కాస్ట్యూమ్ కొనాలి, ఏం ఆర్నమెంట్స్ కొనాలి, ముందు అదే కదా ఫస్ట్. కాస్ట్యూమ్స్ అంటే ఎక్కడ చేస్తే అవైలబిలిటీ బాగుంటుంది, అటు ఆ క్యారెక్టర్స్కి ఏ డ్రెస్ అయితే బాగుంటుంది, ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ చెప్తారనమాట. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆర్ట్ డైరెక్టర్ గీసినట్టుగానే ప్లాన్ చేసుకుంటాడు. అది కనుక అదంతా ప్లాన్ చేసుకుంటేవారు. అది తర్వాత ఏంటంటే రామారావు గారికి విపరీతమైన పేరు వచ్చేసింది. రామారావు గారికి కమలాకర్ కామేశ్వరరావు గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఏర్పడింది అన్నమాట. అయితే ఈయన కమలాకర్ కామేశ్వరరావు గారు ఎట్లాంటి వారంటే అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసినప్పటికి కూడా ఉండడానికి కారు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అదేంటి అంటే అంత నిజాయితీగా ఉండేవారమ్మా వాళ్ళు. కారు లేదు, నిజాయితీగా ఉండడానికి కూడా ఇల్లు లేదు. వాళ్ళ మిసెస్ అనేది మన బాబు ఈ సినిమా ఫీల్డ్ మానేసి ఇంకో ఉద్యోగం చేసుకుంటే చాలా బాగుండేది మా జీవితాలని చెప్తుండేది అన్నమాట. అలాగే మన నరసింహశాల సినిమా, పాండవ వనవాసం ఎన్ని సినిమాలు చేశారు ఎవరు? కమలాకర్ కామేశ్వరరావు గారు. ఆయన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏమిటయ్యా అంటే
దాన వీర సూర కర్ణ సినిమా ఎన్టీ రామారావు గారు చేస్తుండగా ఈయన కృష్ణా శోభన్ బాబు తాలూకు సినిమా కురుక్షేత్రంకు డైరెక్షన్ చేశారన్నమాట. అప్పుడు ఆయన కబురు చేశాడు, ఏమయ్యా గురుగారు, మీరు నా గురువుతో సమానం, నేను ఇక్కడ దానవీర సూరకర్ణ తీస్తుంటే నువ్వు కురుక్షేత్రం చేస్తున్నావు ఎందుకు? ఆ సినిమా చేయడం మానేసాయి, నీ సినిమా ఇస్తాను. అదేంటి బాబు, నేను అడ్వాన్స్ తీసుకున్నాను, మాట ఎలా తప్పుతాను నేను? అప్పటి వాళ్ళు అంతే కదా, అడ్వాన్స్ తీసుకొని ఒప్పుకున్న తర్వాత అటు దేవుడు ఇటు వచ్చినప్పుడు కూడా మాట తప్పరన్నమాట అని చెప్పారు. నేను ఎలా మాట తప్పుతాను? ఆ అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇంకో సినిమా చేయొద్దంటే నా జీవితంలో వాళ్ళ సినిమాలే చేయను, అంతేగాని ఈ సినిమా మాత్రం మానలేను అంటే, అయితే కానీ జీవితంలో సినిమాలే చేయవులే అని ఎన్టీ రామారావు గారు ఫోన్ పెట్టేశారన్నమాట. పెట్టిన తర్వాత ఆ సినిమా దానవీర సూరకర్ణ కంటే కురుక్షేత్రం సినిమా చాలా బాగా తీశారు కృష్ణ గారు. అలాగే బాగా డైరెక్షన్ చేశారు ఎవరు, కమలాకర్ కామేశ్వరరావు గారు. కానీ డైరెక్షన్ చేసిన సరే సినిమా ఆ దానవీర సూరకర్ణ ఎన్టీ రామారావు గారి డైలాగుల ముందు నిలబడలేదు. తర్వాత ఎన్టీ రామారావు గారికి కోపం వచ్చిందని తెలిసింది కదా, ఎక్కడ వాళ్ళు అక్కడ మాయమైపోయారు. కమలాకర్ కామేశ్వరరావు గారికి ఎవరు ఒక్క సినిమా కూడా ఇవ్వలేదు. అదేంటిది, సంవత్సరంలో ఒక సినిమా అయినా చేసుకుంటే కదా ఆ భక్తికి మార్గం ఉంటుంది. ఆ సినిమా చేయకపోతే భక్తి మార్గం ఏముంది? ఇంకా చేసేది లేక అప్పుడు రామారావు గారి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి, అయ్యా మరి నేను వచ్చాను, ఏం చేయమంటాడు? ఏంటి, ఎందుకు వచ్చారు? నా సినిమాలు లేవు, నా భార్య బిడ్డల్ని పోషించుకునే అవకాశం లేదు, ఒక కారు కూడా నాకు లేదు, అందువల్ల దయచేసి ఒక సినిమా ఇప్పించినట్టయితే ఏదో అలా అంటే ఆ భోజనానికైనా డబ్బులు వస్తాయన్నటువంటి ఆశతో ఉన్నానంటే దానికి రామారావు గారు చెప్పారట. మరి నేను ప్రాధాన్యపడుతూ అడిగాను కదా ఆ సినిమా మానేయమని. ఆ సినిమా మానేస్తే 4 సినిమాలు ఇచ్చేవాడిని, కానీ నా మాట అంటే మీకు లెక్కలేదు. మీ మాట నేను ఎందుకు లెక్క చేయాలి? మీరు పస్తుంటే నాకేం కావాలి, ఆకలి దప్పితో మాడి మసైపోతే నాకేం కావాలి, ప్లీజ్ వెళ్ళండి అన్నాడు. అప్పుడు చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి రామారావు గారు ఫోన్ చేసిందట. ఏం బాబు, ఎంతో మీరంటే పడి చచ్చిపోయేవాడు కదా కమలాకర్ గారు, మరి నేను ఆయనంటే ఇష్టమేనమ్మా, చాలా ప్రేమతో ఉండేవాడిని, నా మాట కాదన్న ఉద్దేశంతోనే అడిగాను, కానీ నాకు కాదనేశారు. ఒకరి మీద ఒకరికి గౌరవం ఉన్నట్లయితేనే వ్యవహారాలు సాగుతాయి. నా మీద ఆయనకు గౌరవం లేదు, ఆయన మీద నాకు గౌరవం లేదు, ఈ విషయం తప్ప ఇంకేదైనా విషయం మాట్లాడారు అని చెప్పి ఫోను పెట్టేశారు రామారావు గారు. అది చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత కమలాకర్ కామేశ్వరరావు గారు పోయిన తర్వాత మా సేటు తెలియదు. తర్వాత చాలా బాధపడ్డారు ఆయన. బాధపడి వాళ్ళ మిస్సెస్ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఏదో సహాయం చేశారని విన్నాను నేను. అంటే బాగా ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రామారావు గారు జరిగిన దానికి రిపెంట్ అయ్యి సహాయం చేశారని విన్నాను నేను. అది కానీ యాక్చువల్గా కొంచెం రామారావు గారికి క్షమాగుణం ఉంటుంది కదా, ఉంది. అంటే నా మాట ఇంత ప్రేమగా ఉండేవాడు కదా, నా మాట కాదనేసాడు అనే ఉద్దేశం ఆయనది.